ఈరోజు మా కంపెనీలోనే యాంగ్రీ గోస్ట్ ఫెస్టివల్ అయితే చేశారు. ఇది మొత్తం చైనీస్ పండుగ. ఇది చైనీస్ వాళ్ళు బిలీవ్ చేస్తారు గోస్ట్లని. ఈ నెలలోని ఆత్మలు కిందకు వస్తాయని, కిందకు వచ్చి అలాగా ఉంటాయని బిలీవ్ చేస్తారు. అందుకోసమని అయితే ఇలా ఈ నెల మొత్తం అంతా చేస్తారు. మనం ఎలాగైతే శ్రావణ మాసంలో చేస్తామో ఒక నెల అంతా, అలాగే వీళ్ళు ఒక నెల అంతా చేస్తారు. దానికోసమని ఫ్రూట్స్, పళ్ళు అవన్నీ తీసుకొచ్చి కింద పెట్టి ఊదొత్తులు అలాగే కొవ్వొత్తులు వెలిగించి పెడుతుంటారు సాయంత్రం పూట. ఇదైతే మా కంపెనీలోని కాబట్టి మొత్తం ఎక్కువ మొత్తాదులో అందరికీ ఇవ్వడానికి పూజ చేసిన తర్వాత అందరికీ వాళ్ళకి ప్యాకెట్లు ఆల్రెడీ ముందు చూసుంటారు. రైస్ బ్యాగ్, ఆయిల్, తర్వాత అలాగే ఫ్రూట్స్, డ్రింక్స్ అవన్నీ ఒక్కొక్కరికి సెపరేట్ ప్యాకెట్ చేసేసి సెపరేట్గా ఉంచుతారు. ఇదేంటంటే లాటరీ. సింగపూర్లోనే ఎక్కువగా చాలామంది బిలీవ్ చేసేది 4D టోటో నెంబర్లు. ఇలాంటి టైంలోనే వాళ్ళు లాటరీ తీస్తుంటారనమాట. ఇలా లాటరీ వాళ్ళు తీయరు, వీళ్ళు నెంబరు అలాగా నెంబర్లన్నీ వేసి లాటరీ కింద తీస్తారు. వచ్చిన నెంబర్లు ఆ పైన రాస్తారనమాట. నచ్చిన వాళ్ళు ఆ నెంబర్ని బిలీవ్ చేసి వెళ్ళి లాటరీ 4D కొనుక్కుంటారు. ఇదేంటంటే ఫైర్ అనమాట. ఇది డబ్బులు, పాస్పోర్టు, తర్వాత గోల్డ్ బిస్కెట్లు, తర్వాత నార్మల్ సిల్వర్ బిస్కెట్లు, డమ్మీ అనమాట. ఇవన్నీ ఫైర్ చేస్తారు. ఎందుకంటే బిలీవింగ్ వాళ్ళు చైనీస్ వాళ్ళు ఈ నెలలోని బాగా నమ్ముతారనమాట. సాయంత్రం పూట ఇంటికి వెళ్ళిపోమంటారు. నైట్ ఎక్కువసేపు బయట తిరగొద్దు, ఎందుకంటే ఆత్మలు వచ్చి వాళ్ళు బయట ఎక్కడైనా కూర్చుంటారు. ఫ్రూట్స్ అవి మనం కింద చాలామంది అపార్ట్మెంట్ కింద అయితే వెలిగిస్తుంది. ఇది కంపెనీలోనే కాబట్టి అయిపోద్ది. అదే అపార్ట్మెంట్ కింద అయితే సాయంత్రం పూట చాలామంది నైట్ టైం 9 గంటలకి 10 గంటలకి అందరూ వెళ్ళి కింద కొవ్వొత్తులు, ఫ్రూట్స్, తర్వాత కేకులు, డ్రింక్స్ అవన్నీ పెట్టి పూజ చేస్తారు. నాకైతే ఇవన్నీ అంటే ప్రతి ఒక్కరికి ఇచ్చారు, నాకనే కాదు. 10 కేజీల రైస్ బ్యాగు, ఫ్రూట్స్, ఆయిల్ ఇవన్నీ అందరికీ ఇస్తారు.